కేజీఎఫ్ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఈ పేరు చెబితేనే ప్రత్యేకంగా బంగారం అందరికీ గుర్తొస్తుంది. అయితే ఇక నుంచి ఆంధ్రప్రదేశే కాదు మొత్తం దేశవ్యాప్తంగా కేజీఎఫ్ని మించి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా గోల్డ్ మైన్స్ అయితే బయటికి వచ్చి వాటన్నిటికి సంబంధించి దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ మారుమోగేటువంటి పరిస్థితి. ఇంతకీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోల్డ్ మైన్స్ ఏంటి అనుకుంటున్నారా? అదే జొన్నగిరి. ఏదైతే కర్నూలు జిల్లా తొగ్గలి మండలంలో దాదాపు కొన్ని వేల కేజీల బంగారు నిక్షేపాలకు సంబంధించి ఏదైతే ఒక ప్రైవేట్ కంపెనీకి బాధ్యతలు అప్పచెప్పి ఆ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజే ఆ పనులన్నిటికి సంబంధించి శంకుస్థాపన చేయడం జరిగింది. మరైతే ఈ జొన్నగిరి గోల్డ్ మైన్స్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే వెంకట్, మన వానర వీక్షక మిత్రులకు కూడా. సార్ నిజంగా రాయలసీమ రత్నాలసీమ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇప్పటివరకు అప్పుడప్పుడు వర్షాకాల సమయంలో కొంతమంది సామాన్య ప్రజలు అక్కడికి వెళ్ళి చిన్న చిన్న వజ్రాలు, కొంతమేర రాసులు అవన్నీ దొరకడం కావచ్చు, నెట్లో వైరల్ అవ్వడం అన్నీ మనం సాధారణంగా చూస్తుంటాం. అయితే అక్కడ బంగారు నిక్షేపాలే ఉండడం, దానికి సంబంధించి ఒక ప్రభుత్వం బాధ్యత తీసుకొని ప్రైవేటు సంస్థ, దేశంలోనే మొట్టమొదటిసారి ఒక ప్రైవేటు సంస్థ ఏదైతే ఉందో ఆ బంగారు నిక్షేపాలు వెలికి తీసే కార్యక్రమం చేపట్టడం, కేజీఎఫ్ని మించి ఇక మీదట ఆంధ్రప్రదేశ్ మారుమోగపోతుంది, బంగారం అంటే ఆంధ్రప్రదేశ్ గుర్తొస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అయితే చెబుతున్నారు. ఈ జొన్నగిరి బంగారం విశేషాలు ఏంటి అసలు ఒకటి ఏంటంటే వెంకట్, మన దేశం యొక్క విదేశీ మారక ద్రవ్యం ఎక్కువ ఖర్చు అవుతున్నది సముర్ మీద, ఆయిల్, నెక్స్ట్ గోల్డ్ మీద. అందుకే మొన్న ఈ మధ్య ఈ సంక్షోభం వచ్చినప్పుడు, ఇరాన్ ఇజ్రాయెల్ సంక్షోభం వచ్చినప్పుడు ప్రధానమంత్రి గారు కూడా ఒక అప్పీల్ చేశాడు, ఫ్యూయల్ సేవ్ చేయండి, బంగారం కొంటాన్ని ఆపండి అని. ఎందుకంటే మనకు విదేశీ మారక ద్రవ్యం అనేది చాలా, ఏ దేశానికైనా చాలా ముఖ్యం. కానీ ఈ బంగారం కొనడానికి ఉపయోగించే డబ్బు విదేశీ మారక ద్రవ్యం మనకు వెళ్ళిపోవటం వలన ఇదేమన్నా ఉత్పాదకత కలిగిన అంశం అంటే కాదు, ఇది సెంటిమెంట్కి సంబంధించిన అంశం. మనకి ఆభరణాలు అనేది మన దేశంలో వాడినంత బంగారు ఆభరణాలు వాడకం ఎక్కడ కూడా ప్రపంచంలో లేదు. బాగా బంగారం ఉత్పత్తి చేసే దేశాలు కూడా ఆ బంగారాన్ని వాడవు. కానీ మన దేశం కొన్ని వేల టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటా ఉంది. అందువల్ల ఇవాళ బంగారం జొన్నగిరిలో బంగారు గనులు ప్రారంభించడం అంటే నిజంగా స్వర్ణాంధ్రప్రదేశ్ అంటే స్వర్ణాంధ్రప్రదేశే అనే సాధికారత వచ్చింది. ఎందుకంటే నిజానికి కోలార్ గోల్డ్ మైన్స్ ఒకప్పుడు కేజీఎఫ్ ఫీల్డ్స్ అనేవాళ్ళు, కోలార్ గోల్డ్ ఫీల్డ్స్. కానీ అది ఉత్పత్తి ఆగిపోయింది, మొత్తం మూతపడిపోయింది. ఇప్పుడు నిజానికి దీన్ని ప్రభుత్వం టేకప్ చేయొచ్చు, కానీ గోల్డ్ మైన్ అనే కానీ ప్రభుత్వం చేయాలంటే కూడా దీంట్లో చాలా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి ఒకటి. తర్వాత ఒక శ్రమతో కూడినటువంటి పరిశ్రమ ఇది. దాదాపు 1000 టన్నుల మట్టిని తవ్వి దాన్ని శుద్ధి చేస్తే 1 కిలో బంగారం వస్తుంది ఇంచుమించుగా. దాన్ని అంత ప్రాసెస్ చేయాలి. కాబట్టి ఒక 2 ఎఫెక్టివ్గా పనిచేసే అందులో గనులకు సంబంధించినటువంటి సంస్థలకి దీన్ని అప్పచెప్పారు. వాళ్ళు పర్యావరణాన్ని దెబ్బతినకుండా ఉండే విధంగా ఏమైనా గనులు చేస్తే మట్టి తవ్వకాలు ఇటు మూలన పర్యావరణం దెబ్బతింటుంది. అలా కాకుండా ఒక ఆధునిక యంత్రాలని విదేశాల నుంచి తెప్పించారు, ఒక 450 కోట్లు పెట్టి. దాని మూలాన ఏమవుతుందంటే ఈ తవ్వకం అనేది పర్యావరణానికి ఏ విధమైన ఎఫెక్ట్ కాకుండా బంగారం ఉత్పత్తి జరుగుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో ఒక చేపల చిన్న దుకాణం, ఫిష్ మార్ట్ పెట్టి, మీరు ఎప్పుడన్నా ఫిష్ మార్ట్ మన పులివెందులు వస్తుందని ఏమన్నా అనుకున్నారా అని ప్రజలను ఆశ్చర్యపరచాలనుకున్నాడు. అది కాదు ఆశ్చర్యపరచాల్సింది, ఇది. ఎప్పుడైనా మరి జొన్నగిరిలో ఇలాంటి ఫీల్డ్ వస్తుందని అనుకున్నారు గోల్డ్ మైన్. తర్వాత దీనికి అనుబంధంగా అక్కడే ఆభరణాల పార్క్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు, బంగారు ఆభరణాలు తయారు చేయడానికి, రెడీమేడ్ ఆభరణాలు. సో గోల్డ్ ఎక్కడికో తీసుకెళ్లకుండా అక్కడే ఉపాధి కల్పించడానికి స్వర్ణకారులు అందరూ కూడా ఆ ప్రాంతానికి చేరుకుని ఆ మిషనరీతో పని చేసుకుని స్వర్ణాభరణాలు కూడా తయారు చేసుకునే పరిస్థితి వచ్చింది అక్కడ. దాదాపు ఇప్పుడు 800 మందికి ఇప్పుడు డైరెక్ట్గా ఉపాధి కల్పిస్తుంది. మళ్ళీ ఒక 1500 మందికి విస్తృతపరుస్తారు. ఇప్పుడు ఒక 400 కిలోల ఉత్పత్తి వస్తుంది. 900 కిలోలకి నెక్స్ట్ ఇయర్ టార్గెట్ పెట్టుకున్నారు. కానీ అల్టిమేట్ టార్గెట్ 2 టన్నులకి పెట్టుకున్నారు. 2 టన్నులకి వెళ్ళినప్పుడు దాదాపు ఒక 2500-3000 మంది గనులో పనిచేయాల్సి ఉంటుంది వివిధ రూపాల్లో. తర్వాత ఇవి కాకుండా యంత్రాలు పనిచేస్తూ ఉంటాయి, ట్రాన్స్పోర్టు ఇవన్నీ కూడా. అంటే నిజమైనటువంటి ఆ ప్రాంతానికి మళ్ళీ ఇది భూము.
ఇప్పుడు అనంతపూర్లో ఎట్లాంటి పారిశ్రామిక ఇది వచ్చిందో, తర్వాత ఓర్వకల్లులో కూడా ఇప్పుడు డ్రోన్ తయారీ, రక్షణకి సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి, ఇతర అవసరాలకు సంబంధించిన ఒక డ్రోన్ కేంద్రం ఎలా తయారవుతుందో, ఇప్పుడు అనంతపూర్ లాంటి పరిస్థితి ఇప్పుడు కర్నూలుకు కూడా వస్తుంది. తర్వాత ఒక కారిడార్ కూడా తయారు చేస్తున్నారు, ఒక డిఫెన్స్ కారిడారు, ఇండస్ట్రియల్ కారిడార్ చెన్నై వరకు. అలా అనంతపూర్లో ఇవాళ ఆటోమొబైల్ పరిశ్రమ పక్క జిల్లాలే కదా ఇది. ఇప్పుడు దీని మూలాన ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ కర్నూలులో కూడా సిమెంట్ పరిశ్రమ తెలుసు కదా, పాణ్యం, ఇవన్నీ కూడా సిమెంట్ పరిశ్రమ ఉంది, స్టీల్ పరిశ్రమ ఉంది అక్కడ. తర్వాత విండ్ మిల్స్ ఉన్నాయి, సోలార్ ఎనర్జీ వచ్చింది. ఇలాంటి అన్నీ కూడా విపరీతమైనటువంటి డెవలప్మెంట్ కర్నూలు జిల్లా కూడా రాబోతుంది. తర్వాత అనంతపూర్ జిల్లాలో ఏరోప్లేన్ నిర్మాణం తయారీ పరిశ్రమ వస్తుంది. రాయలసీమలో మరి ఏరోప్లేన్స్ ఎక్కడో ఫ్రాన్స్లో అక్కడ తయారయ్యే పరిస్థితి, అమెరికాలో అక్కడ తయారయ్యేది. ఇవాళ ఇండియాలో మరీ ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. తర్వాత సెల్ ఫోన్స్ తయారీ పరిశ్రమ అనంతపూర్లో వస్తుంది. తర్వాత SEZలు ఉన్నాయి అక్కడే. తర్వాత ఇంకోటి ఏంటంటే కర్నూలు డ్రోన్ సిటీ కింద డెవలప్ అవుతూ ఉంది. తర్వాత హార్టికల్చర్ హబ్గాను సీడ్ క్యాపిటల్గా తయారవుతూ ఉంది. హార్టికల్చర్ హబ్ కూడా దాదాపు ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యం దాదాపు 40,000 crores గవర్నమెంట్ పెడితే 60,000 crores ప్రైవేట్ భాగస్వామ్యం కూడా పెట్టి 1 lakh crores ఇన్వెస్ట్మెంట్ పెడతా ఉన్నారు. తర్వాత కర్నూలు జిల్లాకి, కర్నూలు ఆల్రెడీ బార్లీ పొగాకు ఇలాంటి కొన్ని సిగరెట్లలో వాడే అతి ఖరీదైనటువంటి ఎగుమతి చేసే పొగాకు ఆల్రెడీ అక్కడ సాగు జరుగుతూ ఉంది. దానికి సంబంధించి కూడా ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. ఇప్పుడు మన దేశంలో పెద్దగా సిగరెట్లు కాకపోయినా ఈ విదేశీ సిగరెట్లకి వెళ్ళిపోతాయి, అంత ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్. అలాంటి కొత్త పరిశ్రమ అక్కడ రావటం, తర్వాత అంద్రినీవ కాలువను కూడా వెడల్పు చేసి ఎక్కువ సాగులు తీసుకురావటం, ఇవన్నీ ఒక ఇండస్ట్రియల్గానే కాదు, తర్వాత ఈ గోల్డ్ మైన్స్ కాదు, డిఫెన్స్ ఇండస్ట్రీస్ తీసుకురావటం, ఏరోప్లేన్ ఇండస్ట్రీస్ తీసుకురావటం, తెలుగు గంగ ప్రాజెక్టు, ఇవన్నీ కూడా గతంలో పెట్టిన దానికన్నా కూడా ఇంకా కూడా సామర్థ్యం పెంచుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇది ఒక రకంగా రాయలసీమకి ఒక బూన్ అని చెప్పాలి. తర్వాత ఏలూరు దగ్గర కూడా సపోజ్ ఇప్పుడు దీనికి సంబంధం లేకపోయినా కోల్ మైన్స్, కోల్ డిపాజిట్లు ఉన్నాయని చెప్తున్నారు ఏలూరు దగ్గర. అంటే ఇప్పుడు సింగరేణి కోల్ మైనింగ్ ఎట్లాంటిదో అట్లాంటి ఫీల్డ్స్ అక్కడ కూడా రేపు భవిష్యత్తులో అవకాశం ఉంది. అలాగే గ్రానైట్కి సంబంధించినటువంటి నిక్షేపాలు శ్రీకాకుళం అటు సైడ్ బ్లూ గ్రానైట్ ఉందని చెప్తున్నారు. ఇలా ఎక్కడైతే ఖరీదైనటువంటి ఖనిజ నిక్షేపాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా బయటకు తీసుకురావటం వలన రాష్ట్ర ప్రభుత్వానికి రాయల్టీ రూపంలో ఆదాయం వస్తుంది, స్థానికంగానేమో ఉపాధి లభిస్తుంది. ఇప్పుడు సపోజు ఇక్కడ పెట్టిన జొన్నగిరి గోల్డ్ మైన్స్లో ప్రభుత్వ రాయల్టీయే, అంటే వీళ్ళ పెట్టుబడి లేకుండానే 54 crores ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు గ్రావెల్ తవ్వినా కూడా సపోజ్ ప్రతి క్యూబిక్ మీటర్కి ఇంతని రాయల్టీ కట్టాలి. గ్రావెల్ అంటే మామూలు ఎర్రమట్టి, అట్లాగే ఇసుక ఉంటుంది. ప్రతి మైనింగ్ మీద రాయల్టీ వస్తాయి. కాకపోతే గత ప్రభుత్వం వాటిని వాళ్ళ సొంతానికి ఉపయోగించుకున్నారు. ఇప్పుడు అలా కాకుండా ప్రభుత్వ ఖజానాకు వచ్చే విధంగా పారదర్శకంగా టెండర్లు పిలవటం, ఆ స్థానికులను కూడా అందులో ఇన్వాల్వ్ చేయటం, అక్రమ మైనింగ్లు ఏమైనా జరుగుతున్నాయా, క్వాడ్జీ కానీ. అప్పుడు సర్వేపల్లి దగ్గర కూడా అతను కాకాని గోవర్ధన్ రెడ్డి ఎంత ఫ్రాడ్ చేశాడు. మొత్తం అక్కడనే లేదు. గత ప్రభుత్వంలో కనుక నిజంగా ఈ మైనింగ్ మీద వచ్చిన ఆదాయాలు, మద్యం మీద ఆదాయాలు కనుక ప్రభుత్వ ఖజానాకు వచ్చి ఉంటే రాష్ట్రం ఇంత అప్పుల పాలవ్వాల్సిన పరిస్థితి ఉండేది కాదు. వ్యక్తిగతంగా వాళ్ళు లబ్ధి పొందారు, రాష్ట్ర ఖజానాని దెబ్బతీశారు. ఇప్పుడు ఇలాంటి మైనింగ్ మొత్తం ఎక్కడెక్కడ ఏముందనేది అన్నీ కూడా సర్వే చేసి ప్రభుత్వం వాటిని పారదర్శకంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేటట్టు చేస్తున్నారు. తర్వాత అట్లాగే ఇప్పుడు ఒంటిమిట్ట కానీ, శ్రీశైలం కానీ, తర్వాత తిరుపతి పుణ్యక్షేత్రాలు కూడా ఒకప్పుడు మంచి పారదర్శకంగా పవిత్రతకి మారుపేరుగా ఉండేవి. ఆ లడ్డు ఇది అయిన తర్వాత కూడా తిరుపతి ప్రాశస్త్యం కూడా పడిపోయింది. అంటే జనం నమ్మకం తగ్గిపోయిన తర్వాత మీకు తెలుసు కదా, దాన్ని లెక్కింపు చేస్తారు, దాన్ని ఏమంటారు, పరకామణిలో చోరీలు చేయటం, దాన్ని అక్రమాలని కేసులు లేకుండా చేయటం, ఇవన్నీ కూడా ఒంటిమిట్ట ఇవన్నీ కూడా ముందుకు వెళ్ళే విధంగా చేస్తున్నారు. రాయలసీమ మీరు అన్నారు రత్నాల సీమ అని. ఇప్పుడు నిజమైన ప్రభుత్వం ప్రజలకి
పనికొచ్చే ప్రజల శ్రేయస్ కోరే ప్రభుత్వం ఉంటే నిజంగానే రాయలసీమ మళ్ళీ రత్నాలసీమే కాదు, పారిశ్రామిక వాడగా కూడా అన్ని సాంకేతిక రంగాల్లోనూ అభివృద్ధి చెందుతూ ముందుకెళ్తా ఉంది. నేను కూడా కిందసారి కియా పరిశ్రమ ఉన్న ప్రాంతాల్లో తిరిగినప్పుడు నేనే ఆశ్చర్యపోయా. అనంతపూర్ జిల్లాలో ఉన్నామా లేకపోతే ఎక్కడన్నా విదేశాల్లో ఉన్నామా అన్నంత మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయి కర్నూలు ఈ ప్రాంతాలన్నీ కూడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకట్, మన వీక్షకులు కూడా.